everyone, welcome to Agro Information and Technology channel. Friends, మనం శంషాబాద్ లో రాయల్ డైరీ ఫామ్ లో మదార్ బై దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు రైతులు రావడం జరిగింది. ఇక్కడ గేదెలు కొన్నారు, 2 టైమ్స్ మిల్కింగ్ కూడా చూసుకున్నారని చెప్తున్నారు. మాట్లాడదాం ఎంత కొన్నారు రైతన్న. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడ వచ్చారన్న? ఎక్కడి నుంచి వచ్చారు? మేము చేగూరు నుంచి వచ్చారు. ఓకే, ఎన్ని గేదెలు తీసుకున్నారు? మేము 2 తీసుకుందాం అనుకున్నాం కానీ ఒకటే తీసుకున్నారు. మిల్కింగ్ చూసుకున్నారా? 2 టైమ్స్ చూసుకున్నారా? ఒకటేసారి చూసుకున్నారు. నమ్మకం మీద ఎంత అన్నారు మిల్క్? 8 అన్నారు. 8 పూటకి 8, 16 లీటర్ రోజుకి. ఇప్పుడు ఎంత ఇచ్చింది? 8 ఇచ్చింది. చూడొచ్చు. ఎలా అనిపించింది ఇక్కడ? మీరు ఎప్పుడు వచ్చారు? ఈ రోజే వచ్చినాము. ఓకే, మన ఫోన్ లో చూసుకొని ఓకే ఇచ్చింది, వాళ్ళు చెప్పిన కాడికి ఇచ్చింది. ఓకే, ఇక మన అదృష్టం ఇంటికి పోయినాం. ఓకే, ధరలు ఏ విధంగా అనిపించినాయి? ధరలు అంటే ఇక ఈ లెక్క వాటి చూస్తే బాగానే ఉంది అనుకో, ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇది ఏంటంటే ఫ్రెండ్, ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. ప్రతి వీళ్ళు తీసుకున్న గేదె చూద్దాము. ఇప్పుడు పల్టా వేసుకో, బచ్చాయ బచ్చి కట్టడా కట్టడి. చూడండి, మేల్ కాఫ్ ఉంది. చూడండి, ఆల్రెడీ మిల్కింగ్ తీసారు. ఇప్పుడే 8 లీటర్స్ ఇచ్చిందని చెప్తున్నారు. ఆల్రెడీ తీసుకొని వెళ్తున్నారు. ఇన్వాయిస్ కూడా ఇస్తారు వాళ్ళ సైడ్ నుంచి, ఈ రాయల్ డైరీ ఫార్మ్ సైడ్ నుంచి. ఇక్కడ కావాల్సిన వాళ్ళు రండి, వచ్చి ఇక్కడ మిల్కింగ్ చూసుకొని, రూమ్స్ అన్ని ఉంటాయి. మార్నింగ్ ఈవినింగ్ చూసుకొని మీరు మిల్కింగ్, వీళ్ళు ఫుడ్ కూడా అరేంజ్మెంట్. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం జావేద్ భాయ్, మీరు ఎట్లా ఉన్నారు? మదార్ భాయ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే రేట్లు దాని పరంగా ఇప్పుడు సమ్మర్ లో ఏ విధంగా ఉన్నాయి? సమ్మర్ ఇంక్రీజ్ అయిపోయింది, ఆల్రెడీ ఇంక్రీజ్ అయిపోయింది. అదే, ఇప్పుడు ఎన్ని లోడ్లు వచ్చినాయి ఈ రోజు? 2 వచ్చింది. 2 లోడ్లు. రాత్రి కూడా ఇంకా 2 లోడ్స్ వస్తున్నాయి. ఏ లోడ్లు వచ్చినాయి ఇప్పుడు? ఈ రోజు ముర్రా వచ్చింది. జాఫరాబాద్ ఎప్పుడు వచ్చింది? జాఫరాబాద్ వచ్చి 3 డేస్ అయింది. 3 డేస్ అయింది. జాఫరాబాద్ లో మిల్క్ ఎంత ఉంది? ఇప్పుడు 18-20 లీటర్స్ రెడీ ఉన్నాయి. ముర్రాలో ఈ రోజు వచ్చింది కాదు జావేద్ భాయ్. ఓకే, డెఫినెట్లీ 14 to 18 లీటర్స్. ఓకే, చాలా మంది రైతులు అయితే తీసుకొని వెళ్తున్నారు. మీరు వీడియోలో కూడా చూడొచ్చు. అన్ని ఎక్కువ ఛానళ్లలో మదార్ భాయ్ యాక్టివ్ ఉంటారు. అన్ని ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. మదార్ భాయ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ముర్రా గేదెలలో ఇప్పుడు షార్టేజ్ ఉంటుంది మిల్క్ లో, ఇప్పుడు మొత్తం డైరీ ఫామ్లలో. ఎందుకంటే ఎండాకాలం మిల్క్ తక్కువిస్తుంటే గేదెలు, ఎక్కువ మంది గేదెలు కొంటారు ఈ సీజన్ లో. ఇంకా గేదెలు కూడా దొరకడం కష్టం ఉన్నాయి. ఆ విధంగా ఇప్పుడున్న రైతులకు ఏదైనా మంచి సలహా ఇస్తారా? ఈ విధంగా చేస్తే సక్సెస్ఫుల్ గా ఉంటారు డైరీ అని. ఇప్పుడు కొత్త వాళ్ళకు అడ్వాంటేజే కాదు జావేద్ భాయ్. ఓకే, మార్కెట్ లో పాలు ఎక్కడ ఉండదు. అవును, కొత్త సెటప్ వేస్తే మీకు పాలు ఇమీడియట్ గా అవకాశం ఉంటే రేట్ కూడా మంచిగా దొరుకుతాయి. అవును, ఇప్పుడు స్టార్ట్ చేస్తే. ఓకే, ఇప్పుడు కొనడానికి మీకు ఒక లోడ్ మీద 1,50,000, 2 లక్షలు ఎక్కువ కావచ్చు. ఓకే, కానీ మీకు మార్కెట్ పాలు అమ్మడానికి మార్కెట్ ఈ టైం బెస్ట్. ఓకే, మార్కెట్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ పాలు ఉండదు కదా జావేద్ భాయ్. ఒక లోడ్ వెనుక 1,00,000-1,50,000 ఎక్కువ అయినా మార్కెట్ అనేది క్యాప్చర్ చేయొచ్చు కొత్త చేసిన వాళ్ళు. ఆ మార్కెట్ క్యాప్చర్ చేయడము చాలా పెద్ద ఇష్యూ ఎక్కడున్నా. కానీ ఈ టైంలో చాలా ఈజీగా మార్కెట్ క్యాప్చర్ చేయొచ్చు అని చెప్తున్నారు మదార్ భాయ్. ఇప్పుడు చాలా మంది రైతులు మీ వీడియోలు చూసి, ఇంకా వేరే వాళ్ళ వీడియోలు కూడా చూసి, చాలా మంది రైతులు ఏమనుకుంటున్నారు అంటే గేదెలు 14 లీటర్ కన్నా తక్కువిస్తే వర్కౌట్ అవుతుంది అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ విషయం వచ్చేస్తే మీ దగ్గర ఇక్కడ ఉన్న అన్ని డైరీస్లలో అన్ని గేదెలు దొరుకుతున్నాయి. అంటే ముర్రా కానీ, అన్ని జాఫరాబాదీ, బన్నీ కానీ. అందులో ఎక్కువ ముర్రా సైడ్ కూడా ఎక్కువ మంది వస్తున్నారు, జాఫరాబాదీ మీద కూడా వస్తున్నారు. జాఫరాబాదీ మొన్న వచ్చిన లోడ్లో 20 లీటర్స్ పైన ఉన్నాయి. ఏమని ఫీడ్బ్యాక్ వచ్చింది దాని మీద రైతులు మీ సైడ్, వాళ్ళ సైడ్ నుంచి? మళ్ళీ అడుగుతున్నారు జావేద్ భాయ్. ఓకే, రేట్స్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. బర్రెలు దొరకాలంటే కష్టం. హెవీ మిల్కర్స్ ఇప్పుడు మనం కొనాలి అంటే ఒక బర్రె మీద 30,000, 35,000 ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు 30 పైన ఉంది. రైతులకు అక్కడ గేదెలు ఆ క్వాలిటీ అనేది దొరుకుతుందా మనకు? ఆ క్వాలిటీకి కాంప్రమైజ్ లేదు కదా జావేద్ భాయ్. ఏ టైం ఉంటా కూడా నేనైతే కాంప్రమైజ్ చేయను. మనం అయితే 20 years నుంచి చేస్తున్నామంటే ఎండాకాలంలో కూడా మనం తెస్తున్నాం. ఇప్పుడు మీరు ఎక్కడైనా ముందుగా వెళ్ళినారు, వీడియో తీసినా అక్కడ పోయి, ఇప్పుడు ఎవరి దగ్గర బర్రె లేదు అసలు చూసుకోవాలంటే. ఇక్కడ కూడా ట్రేడర్స్ ఎవరు తీసుకొస్తున్నారు, రేట్ ఎక్కువ ఉన్నది అని తీసుకొస్తే లేదు కాదు. ఓకే, ఇప్పుడు 2 గేదెలలో లాస్ట్ వెళ్తున్న గేదె ఎన్ని లీటర్ కెపాసిటీ ఉంటుంది? ఇది 18 లీటర్స్ వెళ్ళాలి. 18 లీటర్స్. దానికన్నా ముందుది అది 16+ లీటర్లు ఉంటుంది. చూసుకోవచ్చు గేదెలలో. ఇప్పుడు గేదెల సెలెక్షన్ లో రైతులు ఏ విధంగా జాగ్రత్త పడితే మంచిది? ఇప్పుడు మీ దగ్గర వచ్చితే మీరు చెప్పడం కన్నా వాళ్ళు ఏ విధంగా, ఎక్కడ వెళ్ళి కొన్నా కూడా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే సెలెక్షన్ పరంగా కానీ, లేకుంటే ఫీడ్ పరంగా కానీ, దాని మీద
జావిద్ భాయ్ బ్రీడ్ ఎక్కడైనా దొరుకుతున్నాయంటే బ్రీడ్కు వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, ఎవరైనా అనుభవం ఉంటే ఆ మంచికు తీసుకోపోతే బాగా ఉంటాయి. ఓకే, ఆ మంచికు తీసుకోపోతే బాగుంటాయి. లేకుంటే మళ్ళీ మీరు అనుభవం లేకుంటే నమ్మకం మంచి ఉంటే తీసుకోపోవచ్చు. లేకుంటే 2-3 టైమ్స్ 3 టైమ్స్ పాలు చూడండి తీసుకోపోండి. దీని గురించి చెప్పండి. ఇది ఎన్నో లాక్టేషన్? ఇది సెకండ్. ఓకే, అది కూడా సెకండ్ లాక్టేషన్. ఈ రోజు బండి దిగింది కాదు అదే. ఓకే, ఈ రోజు ఈ క్వాలిటీ చూడండి. కొమ్ములు కొంచెం దూరం ఉన్నా కూడా ముర్రా కేటగిరీ కిందికి వస్తుందా మదార్ భాయ్? అవును, ఎందుకు రాదు? బండి కూడా చూసుకో, హర్యానా బండి నంబర్ ఉన్నది. లేదు, కొంతమంది చెప్తుంటారు, నేను కూడా ప్రతి వీడియోలో చెప్తా, కొమ్ములతోని ముర్రా గ్రేడ్ ముర్రా అని అది చేయలేము. ఏముంటది అంటే కొమ్ములు దూరం ఉన్న ఆ కేటగిరీ అనేది దానికి కలర్ బట్టి ఉంటది. బ్లాక్ ఎంత దూరం ఉంది, వైట్ తోకకి ఎన్ని ఇంచులు ఉంది, దాని మీద ముర్రా కేటగిరీ అనేది వస్తుంది. చూడొచ్చు మీరు, క్వాలిటీ పరంగా కూడా చూసుకోండి. ఇప్పుడు ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి లేకేజా? ప్రైజెస్ ఇప్పుడైతే 1,30,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇక్కడ రేట్ చెప్తున్నాను, అక్కడ రేట్ చెప్తలేదు. అది కూడా అంటే న్యాయమే, అర్థమైంది కాదు. 18,000 17,000 మనకు బండి మీద ఎక్స్పెన్సెస్ వస్తున్నారంటే మేము ఎంతలో కొంటున్నాం. ఇప్పుడు మనకు అనుభవం ఉన్నది, మనం ఎక్కడి నుంచి తీసుకుని అందుకున్నాం, జాగ్రత్తలో తీసుకొస్తున్నాం. లేకుంటే అక్కడే ఎప్పుడైతే ప్రజెంట్ మార్కెట్ అయితే 130, 135 నుంచి స్టార్ట్ అయ్యి 160, 170, 180 దాకా ఉన్నది. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆంధ్ర తెలంగాణలో హైయెస్ట్ సేల్ అయ్యే బెఫెలో ఎవరైనా సేల్ చేస్తారంటే మదార్ భాయ్ అని చాలా మందికి తెలుసు ఆల్రెడీ. దాని గురించి ఇంతమంది వస్తున్నారు వీడియోల పరంగా కాదు, ముందు కూడా మీ పేరు ఉంది, ముందు వీడియోస్లలో కూడా చాలా సంవత్సరాలుగా మీరు వర్క్ చేస్తున్నారు. ఆ విధంగాని కొనేవాళ్ళు కూడా మళ్ళీ వస్తూ కొంటున్నారు. ఈ విధంగా సేల్ కావడానికి, ఈ విధంగా గేదెలు రైతులు రావడానికి ఏం కారణాలు ఏమంటారు? అంటే మీ సైడ్ నుంచి ఏదైనా మంచి అడ్వాంటేజ్ లేక ఒక మంచి విషయం చెప్పండి. మనం అయితే బ్రీడే తీసుకొస్తాం జావిద్ భాయ్. ఇప్పుడు తప్పు పని చేయలేదు. ఇక్కడ నుంచి అక్కడ నుంచి తెచ్చి ఇది ముర్రా అన్నలేదు, ఇక్కడ నుంచి అక్కడ నుంచి తెచ్చి బని అన్నలేదు, ఇక్కడ నుంచి అక్కడ నుంచి తెచ్చి జాఫరాబాదీ అన్నలేదు. మనం 100% బ్రీడ్ తీసుకొస్తున్నాం. ఎవరికి ఇక్కడ వస్తే ఎవరికి ఏం ఫోర్స్ లేదు, నచ్చితే తీసుకోవాలి లేకుంటే లేదు జావిద్ భాయ్. ఇక్కడ 2 days కూడా ఉండి ఇక్కడ తిని నేను కూడా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. నచ్చలేదుకుంటే అట్లానే వెళ్తే కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సాటిస్ఫాక్షన్ వాళ్ళు అయితేనే తీసుకోపో, లేకుంటే ఎవరికి సాటిస్ఫాక్షన్ లేకుంటే ఏం లేదు. మన దగ్గర నుంచి ఏం ఫోర్స్ లేదు, అర్థమైంది. ఈ టైంలో కూడా మనం ఇస్తున్న రేట్స్ అయితే ఎవరు ఇయ్యరు జావిద్ భాయ్. నేను ఛాలెంజ్ చేస్తా ఇప్పుడు కూడా. ఇక్కడ చూడొచ్చు రేట్ల పరంగా అయితే చూడండి. మార్కెట్లో మీరు వేరే ఫామ్లో తిరిగి రండి, మీరు ఎక్కడ వెళ్తారో వెళ్ళండి, ఆ ఫామ్ తిరిగి వచ్చినాక ఇక్కడ చూడండి. ఇక్కడ ఉండడానికి ఫెసిలిటీ మెయిన్ ఏంటంటే మదార్ భాయ్ దగ్గర ఉండడానికి రూమ్స్ ఉన్నాయి. రైతులు వచ్చి 2 times మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్ చూసుకోవచ్చు. నచ్చకుండా కూడా వెళ్ళొచ్చు. ఫుడ్ అంతా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ రైతులు చాలా మంది ఏమంటున్నారంటే గేదెలు ముర్రా కానీ జాఫరాబాదీ కానీ తీసుకోవడం ఏ విధంగా ఉంటుందంటే జాఫరాబాదీ మిల్కిళ్ళు ఎక్కువ, ముర్రా అనేది సిక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. జాఫరాబాదీ కొంచెం సిక్ అయినా తొందరగా క్యూర్ కాదని చెప్తారు. ఆ విధంగా ఉంది చూడండి. మదార్ భాయ్ జాఫరాబాదీలో ఒక్కసారి సిక్ అయితే క్యూర్ కానీ టైం తీసుకుంది. అట్లాంటి ఏం లేదు కాదు జావిద్ భాయ్. అట్లా రిస్క్ ఉంటే నేను ఎందుకు తీసుకొస్తాను, నాకు పిచ్చి. ఓకే, సరిగా మేపే లేకుంటే ప్రాబ్లమ్స్. ఏ బ్రీడ్ కూడా తీసుకోపో, సరిగా మేపుతలేదు, సరిగా తిండి వేస్తలేదు అంటే డెఫినెట్ గా ఏ బర్రె కూడా అయితే వీక్ అవుతాయి. వీక్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలంటే అది టైం చాలా ఎక్కువ. ఆల్రెడీ చూడొచ్చు ఏ గేదెలు ఉన్నా. ఇంకా ఫ్యాట్ కంపేర్ చేసుకుంటే ముర్రా కన్నా జాఫరాబాదీ నంబర్ 1, సెకండ్ ముర్రా, దెన్ బని. చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఫ్యాట్ ఏ విధంగా ఉంటది ముర్రా అని. ఆ విధంగా స్టార్టింగ్ జాఫరాబాదీ అయితే 7.5 నుంచి స్టార్ట్ ఉంటది. ఇది ముర్రా జాతి 6.5 నుంచి స్టార్ట్ అయింది. బని 6 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఓపెన్ గ్రేజింగ్ లో కూడా కొంతమంది రైతులు అడుగుతున్నారు, ఓపెన్ గ్రేజింగ్ లో మేసొచ్చి పాలిస్తే అలాంటి ఏదైనా గేదెలు ఉంటాయా అని. బనీ బ్రీడర్ మీరు బయటికి పంపవచ్చు, జాఫరాబాదీ కూడా పంపించవచ్చు. ఆ సైజ్ కి జాఫరాబాదీ బయటికి మేసొచ్చి ఇస్తుందా? ఆ సైజ్ అందరూ ఎవరు తీసుకుంటున్నారు? ఆ సైజ్ ఓకే, ఆ సైజ్ 20% కస్టమర్స్. ఓకే, ఆ సైజ్ కి డబ్బులు ఇవ్వాలంటే కూడా 20%. మీరు వీడియో వేశారు, అది నేను 3 lakhs కు ఇచ్చిన. ఓకే, ఎక్కడికి వెళ్ళింది ఆ గేదె? ఇక్కడే మన 50 kilometers లో ఉంటాయి. ఆయన నా దగ్గర నుంచి 2 సంవత్సరం నుంచి ప్రతి నెల లేకుంటే ఒక 2 నెలల తర్వాత 2 గేదెలు వచ్చి తీసుకుపోతారు. ఆయనకు పాలు ఇస్తున్నాయి, మళ్ళీ కట్టింది, మళ్ళీ ఈంతుంది. ఓకే, అర్థమైంది. మీరు ఇచ్చినప్పటి నుంచి మళ్ళీ
చూడొచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే ఎక్కువ మంది హైదరాబాద్ లో రాయలసీమలో జాఫరాబాదీ పెడతారు. ముర్రా కన్నా కంపేర్ చేసుకుంటే జాఫరాబాదీ లాంగ్ టైమ్ మిల్కర్, హై ఈల్డ్ మిల్కర్. మీరు ముర్రా కూడా తీసుకోవచ్చు. మిల్కింగ్ ఇచ్చే బర్రె ఉంటే మళ్ళీ సెకండ్ టైం అది కట్టినా కూడా ఈయన దాకా పాలిస్తే ఉంటాయి జావిద్ భాయ్. ఓకే, ఈయన కూడా అప్పుడు కూడా పాలు నడుస్తూ ఉంటాయి. ఓకే, అయింది కాదు. ఓకే, 8 months దాకా కూడా వస్తూనే ఉంటుంది. 8 months మనమే 10 months బర్రె ఇప్పుడు ఈయనకి ఇన్వెంటరీ ఆ రోజు కూడా పాలు ఇస్తే ఉంటాయి మీకు. ఓకే, అర్థమైంది. ఆ విధంగా ఉంటది. ఆ విధంగా ఉంటాయి. మనమే కొంచెం బలం రావాలి, మనకు నెక్స్ట్ ఈతకు మంచిగా కావాలి అంటే కొంచెం పాలు ఆపాలి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫర్లు మీ దగ్గర ఉన్నాయి జావిద్ భాయ్. ఆ ఆఫర్ లో ఏమైతుంది అంటే నేను చెప్తా, ఎక్కువ మంది దగ్గర హెచ్ఎఫ్ ఉన్నాయి. ఓకే, మనకు హెచ్ఎఫ్ అది ఇది ఇచ్చి మేము వేరే బర్రెలు తీసుకుంటాం అంటే అది ఇది చూస్తున్నారు. మార్కెట్ పాలు డౌన్ అయిపోయింది ఏమో, నాకు ఆ సైడ్ తెలియదు, రైతులకు అది వెళ్తలేదు. కానీ ఒక్క హెచ్ఎఫ్ ప్రెగ్నెంట్ కూడా లేదంటే అది ఆ హెచ్ఎఫ్ అన్న అమ్మాలి అంటే 12,000, 14,000, 15,000 ఎక్కువ వాల్యూ లేదు కట్టలేకుంటే. ఆ రైతు తీసుకొచ్చినాడు 80,000 కి, 70,000 కి, 90,000 కి, వాడు మళ్ళీ బయట ఎట్లా వస్తాడు? ఎక్కువ పాల కోసం హెచ్ఎఫ్ కి వెళ్ళారు. దాని తర్వాత నష్టం చూశారు, మొత్తం నష్టంలో పోయినారు, ఎక్కువ మంది పోయారు. బర్రెల పాలు అంటే తెలంగాణ ఆంధ్రాలో ఇష్టపడేది బర్రె పాలే. మీకు నేను ఒక మనిషికి ఇస్తున్నాడు, వాడు బంద్ చేయమంటే వేరే మనిషి ఉన్నాడు బర్రె పాలు తీసుకోవడానికి, ఆవు పాలు తీసుకోవడానికి ఎవరు లేదు. ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఒక 6 రూపీస్ పెరిగిందని కేంద్రాలలో మార్కెటింగ్ సార్, దొంగ మార్కెటింగ్ అది. అవును, ఎగ్జాక్ట్లీ. రైతులకు మరి ట్రాప్ చేశారు. 6-7 రూపీస్ పెంచి ఇప్పుడు తమిళనాడు, బెంగళూరులో పోయి తీసుకొస్తారు. ఆవులు ఏం పాలిస్తున్నాయి? 4 లీటర్ 5 లీటర్ పైన ఇస్తలేదు. అక్కడ ఏం చెప్తున్నారు? 25 లీటర్ 30 లీటర్ అని ఇస్తున్నారు. గేదెల రేట్ల కన్నా దాటింది టైం వాటి రేటు. మరి టూ మచ్ గా రైతులు చాలా మంది లాస్ అయ్యారు ఫ్రెండ్. ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులు వదిలేసి వేరే ఎక్స్చేంజ్ చేస్తారా? గేదెలు ఆ రేటుకు అది అవుతుంది కాదు, లేదు. అవును, నువ్వు 1,00,000 రూపాయలు తీసుకొచ్చినావు, అమ్మడానికి వెళ్తే అది నీకు 12,000-15,000 దొరుకుతున్నారంటే నీకు ఇక్కడ నొప్పి ఉన్నది లేదు. నువ్వు ఆలోచిస్తున్నావు ఇయ్యాలే లేదు, ఏం చేయాలి లేదు అని. అదే మేపుకుని అదే సచ్చేదాకా ఏమో ఇటు అటు చూస్తున్నారు. అర్థమైంది కదా. మరి టూ మచ్ గా ట్రాప్ లో పడ్డారు చాలా మంది రైతులు హెచ్ఎఫ్ జెర్సీ ఆవులలో. ఎందుకంటే ఆవులకు మీకు ప్రెగ్నెంట్ కాలేదంటే, ప్రెగ్నెంట్ అయినా కూడా దానికి వాల్యూ ఉండదు, ఎక్కువ పే చేయరు తీసుకున్న వాళ్ళు కూడా. ఆ విధంగా ఉంది. హెచ్ఎఫ్ కూడా మేపితే జావిద్ భాయ్ వన్ టైం యూజ్. నిజం చెప్పాలి అంటే నేను కూడా ఎప్పుడు మేపినా ఒక్క ఈతనే పాలు పిండినా అమ్మేసినా నేను. నెక్స్ట్ టైం ఈయనప్పుడు కూడా ప్రాబ్లం, ఈయన తర్వాత కూడా ప్రాబ్లమ్స్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పాలు ఇస్తాయి, బాగా ఇస్తాయి పాలు, మంచిగా మేపితే బాగా పాలు ఇస్తాయి, ఈయన దాకా పాలు ఇస్తాయి. కానీ దాని తర్వాత ఒక్కసారి కూర్చొని అనుకో లేపాలంటే కష్టం. తొందరగా కాల్షియం డౌన్ అయ్యే ఛాన్సెస్ అవి ఎక్కువ మిల్క్ ఇచ్చే గేదెలకి ఈ ప్రాబ్లమ్స్, బర్రెల్ ఆవులకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నది. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు చాలా మంది నాకు కాంటాక్ట్ కూడా అయ్యారు. ఎందుకంటే మజార్బీ దగ్గర గేదెలు తీసుకొని వెళ్ళి కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసారు. పటాన్చేరులో ఒక అతను, కర్నూలులో 2. ఆ విధంగా చాలా మంది రైతులు వచ్చి తీసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మజార్బీ ఏంటంటే ఒకటే మాట చెప్తారు, మీరు మీ దగ్గర ఉన్న మార్కెటింగ్ ఏ ఆవులది ఉందా గేదెలది ఉందా, దాన్ని బట్టి గేదెలు పెడితే ఈ ప్రాబ్లం, ఇవి ఇష్యూస్ ఉంటాయి, ఆవులు పెడితే ఇష్యూస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఏముంటాయి అన్నీ చెప్తారు. ఆ విధంగా చూసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మజార్బీ కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ ఆన్ నెంబర్కి రండి, ఒకసారి చూడొచ్చు. మీకు 200 గేదెల వరకు ఉంటాయి. నచ్చిన గేదె తీసుకోండి, ఒకటి తీసుకున్నా 10 తీసుకున్నా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అంత ఉంటుంది. ఇంకేమైనా ఎక్స్పీరియన్స్, మనం ప్రతి వీడియోలో ఎక్స్పీరియన్స్ అడుగుతూనే ఉన్నాము, ఈ వీడియోలో కూడా అడిగినాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో అడుగుతాం. థ్యాంక్ యూ, శుక్రియా మజార్బీ. థ్యాంక్ యూ.